ప్రేమిస్తే ఎట్లా నొప్పి ఇస్తారు నాకు అర్థం కాదు చెప్పు. నొప్పిద్దామని అనుకోలేదు. ఇగో ఇట్లా ఇట్లా అదే నేను కొడితే కూడా నేను చంపితే కూడా ప్రేమ చూస్తున్నారనే కదా నెత్తికెక్కుతారు వీళ్ళంతా. లేదు మేడం. ఏమన్నా పిచ్చిగిన లేసిందా నీకు? నేను ఇక్కడ చెప్తున్నా నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు ఇప్పుడు నాకు కనిపిస్తుంది, నాకు కళ్ళెదురుగా మేము చూసిన వాళ్ళు అందరు కనిపిస్తుంది అరే పిల్లని కాపాడాలి అని. ట్రైలర్ చూసిన వెంటనే అక్కడ వాడు కొడుతున్నాడు ప్రేమించినోడు, మళ్ళీ తండ్రి కూడా కొడుతున్నాడు. నీకు అర్థమవుతలే? కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళినాయా? నీ లైఫ్ కూడా మీ అమ్మలాగానే అట్లనే అంటాడు నేను. ఐ డోంట్. ప్రేమ అనేది నీకు ఆనందం ఇవ్వాలి కానీ ప్రేమ పేరుతోటి నీకు బాధని ఇవ్వద్దు. అర్థమైందా రాంబాయి? మా రాజుగారి ప్రేమ నాకు ఆనందం ఇచ్చింది మేడం. ఎక్కడిచ్చింది? నేను కొడుతున్నాడు కదా, కొట్టుడులా ఎక్కడ ప్రేమ ఉంది రాంబాయి? తర్వాత నేను కూడా కొడతా మేడం, అదే చనువుతో అదే ప్రేమ తీసుకుని. అంటే మీరిద్దరికీ నీ కొట్టుడు వేరు ఆ కొట్టుడు. నువ్వు ఎందుకు కొట్టున్నావు చెప్పు? అది మీరు సినిమాలోనే చూడాలి మేడం. వేరే అమ్మాయిని చూస్తుంటాడు అందుకే కొట్టుంటావు నువ్వు. రాజు అట్లాంటి వాడు కాదు మేడం. మరి నువ్వు ఒక ఆడది కొట్టేదాకా తెచ్చింది చాలా ఓపికతో ఉంటుంది. కొట్టేదాకా వచ్చింది పరిస్థితి అంటే తప్పు ఎదుటోడిదే ఉంటుంది, మొగోడిదే ఉంటుంది. అది నేను రాసిస్తా. ఎందుకంటే మనం ఊరికనే చేయలేపాం, సరిదిద్దడానికే చేయలేపుతాం. కానీ మొగోడు ఎందుకు చేయలేపుతాడు? పెత్తనానికి చేయలేపుతాడు. నీకు అర్థమవుతుందా రెండింటి మీద డిఫరెన్స్? రాజు చెయ్యెత్తింది పెత్తనం చలాయించడానికి కాదు మేడం, నేను ఎక్కడ దూరం అయిపోతాననే బాధ. అంటే మీరు బాగా వైల్డ్ రా ప్రేమ అన్నమాట.